మళ్ళా కొత్త రిలేషన్ అంటే ఏం లేదు. ఓకే, తను జరిగింది సేమ్ నీకు జరిగింది. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. నాకు నువ్వు తప్ప ఇంకెవరు నేను మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడాలా చెప్పు. నువ్వు చెప్పే మాటలు నాకు కొంచెం నమ్మకం కలుగుతుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ. గైస్, వీడియో మాత్రం చాలా బాగుంది, మీ అందరికీ నచ్చుద్ది. సో నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి, ఒక షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతేకాకుండా మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ తీసుకొచ్చాను, అదేంటంటే బెట్ వీసా. సో ఇందులో ఏంటంటే మనకు 8,888 రూపీస్ గెలుచుకోవచ్చు. సూపర్ కదా. సో అంతేకాకుండా ఇందులో మనకు 500 రూపీస్ వెల్కమ్ బోనస్ అండ్ 5 ఫ్రీ స్పిన్స్ వస్తున్నాయి. సూపర్ కదా. సో ఇందులో మనం ప్రతి గేమ్ మీద ఏదైతే మనం గేమ్ ఆడతామో 200% వెల్కమ్ బోనస్ వస్తుంది గైస్. సూపర్ కదా. సో ఇందులో వచ్చేసి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇది కానీ మనం ఎవరికైనా మన ఫ్రెండ్కి రిఫర్ చేసి ఎవరికైనా షేర్ చేస్తే మనకు 300 రూపీస్ వస్తాయి. సో అంతేకాకుండా ఇందులో మనకు మినిమం డిపాజిట్ వచ్చేసి చేసుకోవచ్చు, రోజుకు మనం 1000 రూపాయలు కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు. సూపర్ కదా. సో అంతేకాకుండా ఇందులో మనకు కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు, కస్టమర్ కేర్ అవైలబుల్లో ఉంటారు. సో అంతేకాకుండా గైస్ ఇందులో మనకు క్రికెట్ గేమ్స్ కూడా ఉంటాయి. సో ఇందులో ఏవియేటర్లు గేమ్ ఆడుతూ మనకు ₹1,00,00,000 దాకా సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో కింద డిస్క్రిప్షన్లో కామెంట్లో లింక్ పెడుతున్నాను గైస్, ఒకసారి మీరు విజిట్ అవ్వండి. సో బెట్ వీసాని డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ అవ్వండి. సో మీ ఫ్రెండ్కి ఎవరికైనా సజెస్ట్ చేసినా మీకు ₹300 వస్తుంది. సో నా ప్రోమో కోడ్ ఇస్తే కానీ మీరు నా ప్రోమో కోడ్ పెడుతున్న నా ప్రోమో కోడ్ మీరు యూజ్ చేస్తే మీకు మంచి బోనస్ కూడా వస్తుంది. సో మర్చిపోకండి, కింద కామెంట్లో లింక్ పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేద్దాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శంకర్ మనీ బంజారా. సో మళ్ళీ శ్రీరామ్ అయితే వచ్చిండు. సో లాస్ట్ వీడియో మీరు చూశారు కదా, తన లవ్ ఫెయిల్యూర్ స్టోరీస్ మొత్తం చూశారు కదా. సో మీకు ఎట్లా అనిపించింది ఆ వీడియో చూడగానే? చాలామంది అయితే కామెంట్ చేశారు. సో మళ్ళీ అయితే శ్రీరామ్ వచ్చిండు. ఎందుకు వచ్చినావు శ్రీరామ్? మొన్న నువ్వు స్టోరీ పెట్టినావు కదా నా ఫెయిలియర్ వీడియో, అయితే మళ్ళీ ఒక అమ్మాయి నాకు ఇన్స్టాగ్రామ్లో ఇట్లా మెసేజ్ చేసి చాట్లు చేస్తుంది, రోజు ఇక వీడియో కాల్ ఇట్లా మాట్లాడుతుంది. నేను ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ అన్న, ఆమె కూడా లవ్ ఫెయిల్యూర్ అంట. అంటే అమ్మాయి కూడా లవ్ ఫెయిల్యూర్. ఓకే. ఫోన్లు చేస్తుంది, చాట్లు చేస్తుంది. ఏమంటుంది అంటే ఫోన్ చేసి ఏంటి అంటే ఇట్లా లవ్ చేసుకుందాం అది ఇది అని చెప్పేసి ప్రపోజ్ చేస్తుంది. ఆల్రెడీ నేను ఇట్లా లవ్ బ్రేకప్లో ఉన్నా అని కూడా చెప్పిన, మళ్ళీ ఆమె కూడా మనం కలిసి ఉందామని చెప్పేసి నవ్వుతుందంటే మనోడికి ఇష్టం అనుకుంటా. ఓకే సరే, ఆమె కాల్ చేసి ఇప్పుడు నిజమ్మా కాదా అని తెలుసుకోవాలి, అంతే కదా? సరే కాల్ చేయి. హలో హలో, చెప్పు, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా. చాట్లు చేస్తున్నా, రోజు మెసేజ్లు చేస్తున్నావు. మరి చేయొద్దా? నేనంటే ఇష్టమా నీకు? మరి నేను ఆల్రెడీ లవ్ ఫెయిల్యూర్ లో ఇంకా బయటికి రాలేదు, అందుకనే కదా. ఇంకా నేను ఆ ఎమోషనల్ నుంచి బయటికి రాలేదు, అందుకని బాగా చూడలేక నేను నీకు మెసేజ్ చేసిన. అర్థం కాలేదు. నువ్వు అంత ఎమోషనల్ అవుతున్నావు కదా, నాకు బాధ అనిపించింది, నాకు నీ మీద ఇష్టం పెరిగింది. మెసేజ్ చేసిన. నేను ఇంకా బాధ నుంచి బయటికి రాలేదు. అవును, చేస్తే కదా తెలిసేది. మళ్ళీ నేను వేరే రిలేషన్ అంటే స్టార్ట్ చేయలేనబ్బా. ఎందుకు చేయలేవు? చూడాలి కదా ఫస్ట్. అంత నమ్మకం లేదు. మా మమ్మీ వాళ్ళతో మాట్లాడు, నేను మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడతా. ఇంతకుముందే మోసం అయిపోయింది నాకు, అందుకనే కదా. నమ్మకం రావాలంటే ఏం చేయాలి చెప్పు మరి. నువ్వు కొంచెం గట్టిగా మాట్లాడు, వినిపిస్తలే. నమ్మకం రావాలంటే ఏం చేయాలి చెప్పు మరి. మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడాలా? మరి మా మమ్మీ వాళ్ళతో మాట్లాడతావా? నేను ఎవరితో మాట్లాడాను, ఒకసారి నమ్మితేనే కదా తెలిసేది. నీకు చెప్తూనే ఉన్నా కదా. నేనంటే ఎందుకు ఇష్టం నీకు? ఎట్లా ఇష్టం అంటే ఏం చెప్పాలి చెప్పు. నువ్వంటే ఇష్టం చెప్తేనే కదా. అదే కాక సేమ్ ఫీలింగ్ నాది కూడా అట్లానే వచ్చింది. నీలా ప్రేమ ఎవరు చూపించగలరో చెప్పు. ఏంటిది? సేమ్ నీది కూడా బ్రేకప్ సేమ్ నాలానే. ఎంత ఘనంగా ప్రేమిస్తున్నావు అమ్మాయిని. అవును, మరి ఇలాంటి వాడు ఇంకెక్కడ దొరుకుతారు చెప్పు.
హలో, ఆ చెప్పు. చెప్పు. ఏంటి మరి నేను నాది లో బ్రేకప్ అయింది, నీది బ్రేకప్ అయింది. నీలాంటి చూసుకున్నాడు ఎవరు దొరుకుతారు చెప్పు. నన్ను కలవలేదు, ఏం చేయలేదు, అప్పుడే అంత నమ్మకం వచ్చిందా నా పైన? మరి రాదా ఇంత నీకు తెలుస్తుంది కదా నమ్మకం ఏంటి చెప్పు. ఇంత ఘనంగా చేస్తున్నావు. చూస్తే తెలిసిపోతుందా? మరి ఇంకా నమ్మాలా నిన్ను చెప్పు. అంత ఘనంగా కనబడుతుంటే కల్లారా. అవునా? మరి నేను కొంచెం బాధలో ఉన్నా, బయటికి అవును రాను. బాధలోనే ఉన్నావు కాదంట్లా. ఇప్పుడు నువ్వు చూస్తేనే కదా తెలుస్తుంది. అందరిలో నేను మోసం చేయను అంటున్నా కదా. నమ్మకం ఉండదు కానీ బట్ మీ మమ్మీ వాళ్ళతోనే మాట్లాడదా, నువ్వు కూడా మాట్లాడు. అందరూ నేనే అట్లానే అంటారు అబ్బా స్టార్టింగ్ లా. ఎందుకంటారు అట్లా? నేను చెప్తున్నా కదా డేర్గా మా మమ్మీ వాళ్ళతో మాట్లాడు. పోనీ నేను మీ మమ్మీ వాళ్ళతో మాట్లాడాలా చెప్పు. అసలుకే మా మమ్మీ వాళ్ళు టెన్షన్ లో ఉన్నారు. మళ్ళీ ఇదొక పెంట పెడితే మళ్ళీ ఏం లేనిపోని అవుతుంది. ఎందుకు అట్లా అంటున్నావు చెప్పు. ఆల్రెడీ మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు నా గురించి, ఇట్లా ఎందుకు అయిపోయినా. అట్లా అంటున్నావు? మళ్ళా కొత్త రిలేషన్ అంటే ఏం లేదు. కొత్త రిలేషన్ ఏముంది చెప్పు. నువ్వు ట్రై అంటే నన్ను లవ్ చేసినాక తెలిసేది. నమ్మకం లేకపోతే మ్యారేజ్ చేసుకుంటా అంటున్నా, మమ్మీ వాళ్ళతో మాట్లాడు అంటున్నా. దానికన్నా ఇంకెట్లా చెప్పాలి నాకైతే అర్థం కావట్లే నీకు. నేను వాళ్ళకి ఇళ్ళకి మోసం చెయ్యా. నీ బ్రేకప్ ఎందుకు అయిపోయింది? వాడు వేరే అమ్మాయితో తిరుగుతుంటూ ఉంటాడు. నాకు రూమ్ లో దొరికిపోయారు వాళ్ళు నాకు. అవునా? సేమ్ నా లెక్కనే కూడా నీదా? అందుకనే నీలో తన్ని నాకు ఇంకా నాకు కనిపించేసింది. ఇంకా అంటే ఇంత బాధపడుతున్నా అని చెప్పేసి నీకు నన్ను లవ్ చేయాలనిపించిందా? మరి నా సేమ్ ఇంత సఫర్ అయినా, ఇంత మంచిగా చూసుకున్నా, దీనికన్నా మంచోడు ఇంకా అవసరమా? ఇదంతా అట్రాక్షన్ కొన్ని రోజులే ఉంటది కదా. ఎందుకు అనుకుంటావు అట్లా? అట్లా అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుంది అట్లా అంటున్నా? నీకు తెలుసు కదా, ఆల్రెడీ ఆ బాధలో నుంచి రాలేకపోతున్నావు. మళ్ళీ కొన్ని రోజులు కలిసి ఉంటావు, మళ్ళీ తర్వాత నువ్వు కూడా వదిలిపోవని గ్యారంటీ. నేను పోను అంటున్నా కదా. పోనీ మమ్మీ వాళ్ళతో మాట్లాడతా అంటున్నా. మమ్మీ వాళ్ళతో మాట్లాడితే ఎట్లా విడిపోతా చెప్పు. వాళ్ళ ముందు మళ్ళీ ఫస్ట్ ఇట్లానే చేసి మళ్ళీ ఇట్లా చేసినంత వాళ్ళ ముందు కూడా పరుగు పోతుంది కదా, నాది ఇజ్జత్ పోతుంది. హలో, నేను చూడడానికి ఎంత బాగుండను. మళ్ళీ మీ క్యాస్ట్ వేరే, మా క్యాస్ట్ వేరే, మాది విలేజ్. నాకు ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, నాకు నువ్వు కావాలి అంతే. నువ్వు నాకు నచ్చినావు. నీ స్టోరీ నా స్టోరీ ఒకటేలా ఉంది. నాకు చాలా అసలు నువ్వు నాలో నేను చూసుకున్నట్టే ఉంది. ఇంత సఫర్ అయినా, ఇంత ఇష్టపడినా మళ్ళా నేనే నీకు నచ్చలే. మీ ఇంట్లో ఒప్పుకుంటారా? మా క్యాస్ట్ నేను ఒప్పించుకుంటా. నేను వచ్చేస్తాను నీ కోసమే, నేను వచ్చేస్తాను. నాకు నువ్వు తప్ప ఇంకెవరు. నిన్ను మీ వాళ్ళ నుంచి దూరం చేయడానికి నాకు అంత ఇష్టం లేదు. పోనీ నేను ఒప్పించుకుంటా. సచ్చైన బతికి నేను ఒప్పించుకుంటా. అంతే అంటావా? అంతే, నాకు కావాలి. నాకు ఎట్లనో అనిపిస్తుంది, మంచిగా ఉంటామో లేదో అని. ఎందుకు డౌట్ పెట్టుకుంటున్నావు? ఆ డౌట్ లోంచి బయటకు వచ్చి. హలో, చెప్పనన్నా. నేను శ్రీరామ్ వాళ్ళ బ్రదర్ ని, రమేష్ ని. చెప్పన్నా. కాదు, నిజంగా లేదంటే నార్మల్ గా ఆయన ప్రాంక్ కాల్ చేస్తున్నారా లేకపోతే నిజంగా? ప్రాంక్ కాల్ అయితే నేను ఎందుకు మాట్లాడతా అన్నా? నాకేం పట్టింది చెప్పు. నేను సిన్సియర్ గానే లవ్ చేస్తున్నా అన్న. ఆ విషయం తనకు తెలియట్లే. నువ్వైనా చెప్పని. కాదమ్మా, ఇప్పుడు లాస్ట్ టైం ఆల్రెడీ వానికి బ్రేకప్ అయింది. నీది కూడా బ్రేకప్ అయింది అంటున్నావు అంట, నిజమా? అవునన్నా. ఏమైంది? పొజిషన్ అన్నా, రూమ్ లో వేరే అమ్మాయితో గలీజ్గా దొరికి నాకు సరిగా మాటలు వినిపించట్లేదు చిట్టి, మళ్ళీ చెప్పు. ఏంటి? తను గలీజ్గా వేరే అమ్మాయితో గలీజ్గా నాకు నచ్చలే అన్న. ఫస్ట్ ఆ పొజిషన్ సేమ్ తను ఆ పొజిషన్ లోనే. ఓకే, తను జరిగింది సేమ్ నీకు జరిగింది. నేనేమంటా అంటే మీ ఇష్టం, మీరు ఓకే అంటే చేసుకోవచ్చు. కానీ నువ్వైనా చెప్పన్నా తనకి.
నేను చెప్తా, మాట్లాడండి, నువ్వు మీరే మాట్లాడండి. వాడేంటంటే నమ్మకం వస్తలేదన్న నాకు. నమ్మకం ఎందుకు రాదన్న? ఒకసారి చూడండి, తెలుస్తుంది కదా బాయ్ గా లవ్ ఫీలింగ్ ఏంటో తెలుస్తుంది కదా. ఒప్పని మా మమ్మీతో మాట్లాడుతా అంట, పోనీ నేనే వాళ్ళ మమ్మీతో మాట్లాడుతున్నా అంట. సరే ఇక మాట్లాడండి. చెప్పు. నాకైతే నమ్మకం వస్తలేదు. నువ్వు ట్రై చేస్తేనే కదా నమ్మకం వస్తుంది. రావట్లే నాకు ఇక్కడ హట్ అవుతున్నా చెప్తున్నా. కొన్ని రోజులు టైం నాకు చెప్తాను. నీకు ఎన్ని డేస్ అయినా ఇస్తాను నేను, నాకు కావాలి. ఉమ్? ఎన్ని డేస్ అయినా ఆగుతాను, నువ్వైతే నాకు కావాలి. మళ్ళీ నన్ను నాతో నీ రిలేషన్ లోకి వచ్చినా మళ్ళీ వదిలేసి పోవు కదా, అమ్మాయి లెక్క చేయవుగా. అస్సలు పోను, ఆ? అస్సలు పోను. అసలు నువ్వు ఆ టాటే మర్చిపో, అసలు అది జరగదు. మీ అమ్మాయిలంతా అట్లనే ఉంటారప్ప, మోసం చేస్తారు. ఎందుకు ఉంటారు చెప్పు? అందరు ఉండరు, ఏదో 90% 100% లో 90% ఉంటారు. ఆ 10% లో నేను ఒకదాన్ని అనుకోవచ్చు కదా. హలో, చెప్పన్నా. నిజంగా లవ్ చేస్తున్నావు చిట్టి? నిజంగా అన్నయ్య, లేకపోతే ఇంతసేపు ఇంత చేసేదానికి కూడా కాదన్నయ్య. అంటే వాడేమంటున్నాడంటే నాకు నువ్వు రోజు మాట్లాడుతూ ఉంటావు కదా ఫోన్ లో, అది నాకు కూడా అంటే మంచిగా అనిపించింది నాకు, కానీ భయం వేస్తుంది, మళ్ళీ రిలేషన్ లో వెళ్ళాలంటే భయం వేస్తుంది. అలాంటివి పెట్టుకోవడం వేస్ట్ అన్న, అతను నేను వదలనన్నా. సరే చిట్టి, నేను ఒకసారి మాట్లాడి కాల్ చేస్తా. సో గైస్ చూశారు కదా, ఏం చేయంటే ఓకే నీకు నమ్మకం ఉందనుకో, ఒకసారి మాట్లాడు. ఇగో నువ్వు నీ పాస్ట్ ఏమున్నా వదిలేసి, నా పాస్ట్ ఏమన్నా వదిలేస్తా, ఇప్పుడు ఫ్యూచర్ మనం ఇద్దరం కలిసి ఉందాం మంచిగా, నీకు ఓకే అంటే చెప్పు అని చెప్పేసి మాట్లాడు. నీకు నచ్చితే, నీకు ఎలాగో కొంచెం ట్రస్ట్ ఉంది అంటున్నావు కదా, చెప్పు ఎలాగో డైరెక్ట్ చెప్పు, ఏముంటుంది తర్వాత కలిసి మీరు మాట్లాడుకోండి. హలో, ఆ, నువ్వు చెప్పే మాటలు నాకు కొంచెం నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు నీ విషయం నువ్వు వదిలేసి, నా విషయం నేను వదిలేస్తా. ఇప్పుడు మనం ఇద్దరం మళ్ళీ స్టార్ట్ చేద్దాం రిలేషన్. థ్యాంక్ యూ సో మచ్ యాక్సెప్ట్ చేసినందుకు. నీకు అసలు ఆ పిల్ల గాని దేనికి లోటు రాకుండా నేను చూసుకుంటా. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. అది అంతకుముందు ప్రాంక్ కాల్ చేసిండు. నా పేరు రమేష్ కాదు, శంకర్ మని నా పేరు. మీరు నేను ఫస్ట్ వీడియో చేశాను కదా, సో అక్కడే కూర్చొని మాట్లాడుతున్నా. అవునా? అయితే ఇది నిజమా కాదా అని చెప్పేసి ఒకసారి, ఇప్పుడు నిజమైతే ఒక మెమరీ లెక్క ఉంటది అని చెప్పేసి అట్లా కాల్ చేస్తానంటే రమ్మని చెప్పా ఆఫీస్ కి. నిజంగా ఇష్టపడుతున్నారా మీరు? నీ మీద ప్రాంక్ చేయట్లేదు, వాడు నిజమే చెప్తుంది చిటి. వాడికి ఇష్టం అంటే మీరంటే, వాడంటే నీకు నిజంగా ఇష్టమా అడుగుతున్నా. నువ్వేం భయపడకు, ఈ వీడియో ఏం అప్లోడ్ చేయలేదు కానీ. సరే మీరైతే కలిసి ఉండండి, ఒకసారి మీరు ఒకసారి మాట్లాడుకోండి, ఎందుకంటే మాట్లాడుకుంటే బాగుంటది, కలిస్తే ఒకరినొకరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సరేనా? నీ లైఫ్ లో ఒకటి గుర్తుపెట్టుకుని, నీ లైఫ్ లో జరిగిన అన్ని వదిలేసాయి. మనము మన లైఫ్ లో ఒక కరెక్ట్ పార్ట్నర్ వచ్చినప్పుడే మన లైఫ్ సెట్ అవుతుంది. సో అట్లా మనకు కరెక్ట్ పార్ట్నర్ రానంత వరకు అది బ్రేకప్ అయితేనే ఉంటది, గుర్తుపెట్టుకో. ఏం కాదు, టెన్షన్ ఏం పడవద్దు, సరేనా? సరే ఎందుకంటే అలాంటి. అమ్మో. సో గైస్ చూసారు కదా, వాయిస్ అయితే కొంచెం డిస్టర్బ్ గా ఉంది. ఇన్ కేస్ వాయిస్ కానీ ప్రాపర్ గా వినిపిస్తే ఈ వీడియో అప్లోడ్ చేస్తా. చాలా బాగా వచ్చింది, నాకైతే క్రేజీగా అనిపించింది. సో మీకు ఈ వీడియో నచ్చితే, మన ఛానల్ ద్వారా ఒక అమ్మాయి అయితే సెట్ అయిపోయింది. సో అది వీడు మంచిగా చెడ్డ అనేది వీళ్ళు ఉండేదాన్ని బట్టి ఉంటుంది. సో నెక్స్ట్ ఏం అప్డేట్ అయినా కూడా నాకైతే చెప్పు. సో గైస్ నెక్స్ట్ ఏం జరిగిందని తెలుసుకోవాలని ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. శంకర్ మని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ, థ్యాంక్ యూ.